హరే కృష్ణ, అందరూ బాగున్నారండి. ఈరోజు బీరకాయ పెసరపప్పు ఎలా వండాలో చూపిస్తాను. పెసరపప్పు ఒక గ్లాసు తీసుకొని కడిగేసి బీరకాయ ముక్కలు కట్ చేసుకొని ఈ పప్పులో వేసుకొని పై మీద పెట్టుకోవాలండి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకొని బీరకాయ ముక్కలు వేసేసుకొని 4 పచ్చిమిరపకాయలు ఇలా విరుపుకొని ఈ ముక్కలతో పాటు వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ ముక్కలు పప్పు ఒకేసారి ఉడికిపోతాయి. గిన్నె మీద మూత ఇలా సగానికే వేసుకోవాలండి. పెసరపప్పు కాసేపటికి పొంగుతుంది, అప్పుడు మూత తీసి ఉడికిద్దాం. ఇప్పుడు మూత ఇలా పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇదండి పొంగిపోయింది. మూత బాగా పెట్టినా కూడా పొంగిపోయింది. పప్పు కూడా ఉడికిపోయింది చాలా వరకు. ఈ బీరకాయలో ఉన్న వాటర్ కూడా సరిపోతుందండి. ఇంకా ఒకసారి ఉడికితే పప్పు మెత్తగా అయిపోతుంది. పప్పు గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. ఇంకొకసారి ఉడికితే ఈ నీళ్ళు కనిపించకుండా చక్కగా సెటిల్డ్గా అయిపోతుంది. పెసరపప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. ఈ గిన్నె కొద్దిగా చిరాకు అయిపోయింది కదండి. ఇప్పుడు వేరే గిన్నెలో తాలింపు పెట్టేసుకుందాం. ఈ గిన్నెలో నూనె వేసుకుని తాలింపుకి సరిపడగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి నూనె కాగాక తాలింపు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. తాలింపుకి పప్పు నూనె వేస్తే ఇలా నొరగలాగా వస్తుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. గానుగ నూనెలే మంచిది అంటున్నారు కదండి, అదే వాడుతున్నాం. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని మనం ఉడికించుకున్న పప్పుని ఈ గిన్నెలోకి వేసేసుకుందాం. చూడండి పప్పు ఎంత బాగుందో, కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు భోజనం చేసేవాళ్ళు పొద్దున్నే ఈ పప్పు ఇలా వండుకొని తినొచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వాడిన రోజుల్లో కూడా ఈ పప్పు చేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది, ప్రోటీన్, ఫైబర్, హెల్దీ కూడా.